హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి క్లాసెస్. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అగ్రి క్లాసెస్. సో ఇవాటి వీడియోలో వచ్చేసి నేను ఎకనామిక్స్ పార్ట్ నుంచి మనకైతే నెక్స్ట్ ఏవో ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ అయ్యే విధంగా ఎకనామిక్స్ నుంచి ఒక టాపిక్ తీసుకున్నాను. సో ఇవాళ ఆ టాపిక్ మీకు డిస్కస్ చేస్తాను. సో అది వచ్చేసి మనకి అగ్రికల్చర్ ఎకనామిక్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్న టాపిక్. సో మెయిన్గా ఇది మనకి ఏవో సిలబస్లో కూడా ఇంక్లూడ్ చేశారు. సో దట్స్ వై ఐఎమ్ బ్రీఫ్లీ డిస్కస్ అబౌట్ దట్ టాపిక్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఆ టాపిక్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. ఓకే, సో ఎకనామిక్స్లో టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ మనకి నార్మల్గా 5 టైప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి స్పెషలైజ్డ్ ఫార్మింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి డైవర్సిఫైడ్ ఫార్మింగ్, నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ ఫార్మింగ్, డ్రై ఫార్మింగ్లోనే మళ్ళీ మనకి డ్రై ల్యాండ్ ఫార్మింగ్ కూడా ఉంటుంది, అండ్ ర్యాంచింగ్. ఓకే, సో ఇవి 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్స్. సో ఫస్ట్ థింగ్ స్పెషలైజ్డ్ ఫార్మింగ్ గురించి డిస్కస్ చేద్దాము. సో స్పెషలైజ్డ్ ఫార్మింగ్ అంటే ఏంటి? స్పెషలైజ్డ్ దాంట్లోనే ఉంది. స్పెషలైజ్డ్ ఫార్మింగ్ అంటే ఏదైతే ఫార్మింగ్లో మనం చూస్ చేసుకునే సింగిల్ ఎంటర్ప్రైజ్ ఉంటుందో ఆ ఎంటర్ప్రైజ్ నుంచి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే మోర్ దెన్ 50% ప్రాఫిట్ వస్తే. సో ఇక్కడ మనం ఏం అని దాని యొక్క డెఫినేషన్ చెప్పుకోవచ్చు అంటే ఏ ఫార్మ్ బిజినెస్ యూనిట్ విచ్ డిరైవ్స్ మోర్ దెన్ 50% ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ సింగిల్ ఎంటర్ప్రైజ్, దాన్ని మనం ఏమంటాము అని అంటే స్పెషలైజ్డ్ ఫార్మింగ్ అని అంటాం. ఓకే, సో స్పెషలైజ్డ్ ఫార్మింగ్ వల్ల మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో మెయిన్గా కండిషన్స్ ఏంటి స్పెషలైజేషన్ కోసము అని అంటే దానికి స్పెషల్ మార్కెట్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎకనామిక్ కండిషన్స్ అనేవి ఎప్పుడు కూడా దానికి యూనిఫామ్గా ఉంటాయి ఒక లాంగ్ పీరియడ్ వరకు కూడా, అండ్ ఎంటర్ప్రైజ్ అనేది అబ్నార్మల్ వెదర్ కండిషన్స్ వల్ల అట్లా ఎఫెక్ట్ అవ్వదు. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే స్పెషలైజ్డ్ ఫార్మింగ్లో పౌల్ట్రీ ఫార్మ్సే అవ్వచ్చు, స్పెషల్గా ఒకటే క్రాప్ గ్రో చేయొచ్చు, మేజ్ క్రాప్, షుగర్ కేన్ కల్టివేషన్, ప్యాడీ కల్టివేషన్. ఓకే, సో అట్లా సింగిల్ ఎంటర్ప్రైజ్ తీసుకొని దాని నుంచి మనకి మోర్ దాన్ 50% ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో దీంట్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఫస్ట్ వన్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ద ల్యాండ్. సో సింగిల్ ఎంటర్ప్రైజ్ ఉండడం వల్ల ల్యాండ్ని మొత్తం కూడా సింగిల్ ఎంటర్ప్రైజెస్ కోసం యూజ్ చేయొచ్చు, అండ్ ఏదైతే ల్యాండ్లో సూటబుల్ అయ్యేది ఉంది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే సాయిల్స్ అన్నీ కూడా అన్ని క్రాప్స్కి సూటబుల్ కావు, బట్ ఏదో ఒక క్రాప్కి మాత్రమే సూట్ అయ్యేలాగా ఉంటుంది కాబట్టి అలాంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ క్రాప్స్ అనే కాదు, పౌల్ట్రీ, ఫిషరీస్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. సో ఒకవేళ అది కాకపోతే ఆల్టర్నేటివ్ క్రాప్స్ కోసం కూడా ఆ ల్యాండ్ యూజ్ అవుతుంది, స్టిల్ ఫార్మర్కి మంచి బెనిఫిట్స్ వస్తాయి. సో అదొకటి బెటర్ యూటిలైజేషన్. నెక్స్ట్ వచ్చేసి బెటర్ మేనేజ్మెంట్. ఒకటే క్రాప్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాము. ఓకే, సో నెగ్లిజెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అండ్ ఎక్కడ నెగ్లిజెన్స్ చేస్తున్నాం అనేది కూడా ఈజీగా మనం డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్, బికాస్ మనం సింగిల్ ఎంటర్ప్రైజ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి తక్కువ ఎంటర్ప్రైజ్కి తగ్గట్టు మెషినరీ యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్యాడీ కల్టివేట్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ప్యాడీ కల్టివేషన్కి మేబీ ట్రాన్స్ప్లాంటర్ కావాలి అండ్ హార్వెస్టర్ కావాలి. ఓకే, అవి మనం యూజ్ చేసేటువంటి ఇంప్లిమెంట్స్, అంతకంటే ఎక్కువ మనం దాంట్లో ఏమీ యూజ్ చేయము. సో అదేవిధంగా ఏ ఎంటర్ప్రైజ్ సెలెక్ట్ చేసుకున్నా దాంట్లో మనకి మినిమం ఎక్విప్మెంట్సే ఉంటాయి. ఓకే, సో కాబట్టి లెస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా ఒక అడ్వాంటేజ్. అండ్ స్కిల్, ఇంక్రీజింగ్ ద స్కిల్ ఆఫ్ ద ఫార్మర్. ఓకే, సో మనకి ఏంటి ఒకటే ఎంటర్ప్రైజ్ ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఆ పర్సన్ మెయిన్గా దానిపైనే ఎక్కువ స్కిల్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ వర్క్ పైనే ఉంటుంది కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ ఆ ఎంటర్ప్రైజ్ని డెవలప్ చేయడంలో ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలోస్ బెటర్ మార్కెటింగ్. సో వన్ ప్రోడక్ట్ కాబట్టి మనం ఎక్కువ మార్కెటింగ్ కోసం మార్కెట్ ఎక్కడ ఉంటుందా అని వెతకాల్సిన అవసరం ఉండదు, ఫార్మర్కి ఎలాంటి ప్రెజర్ కూడా ఉండదు మార్కెట్ని ఫైండ్ చేయడంలో. సో డైవర్సిఫైడ్ ప్రోడక్ట్స్ అమ్మాలి అంటే డిఫరెంట్ మార్కెట్స్ కావాలి, డిఫరెంట్ మార్కెట్స్ని మనం సర్చ్ చేసుకోవాలి అంటే ఫార్మర్కి ప్రెజర్ ఉంటుంది. బట్ స్పెషలైజ్డ్ ఫార్మింగ్లో సింగిల్ ఎంటర్ప్రైజ్ కాబట్టి వాళ్ళకి మార్కెటింగ్లో ఎలాంటి ప్రెజర్ అనేది ఉండదు. ఓకే, ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు, గ్రేడింగ్ చేసుకోవచ్చు, అండ్ ఫైనాన్సింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది అడ్వాంటేజెస్. మనకి ఏదేనికైనా అడ్వాంటేజెస్ ఉన్నట్టే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసి స్పెషలైజ్డ్ ఫార్మింగ్లో మనకి ఫెయిల్యూర్ ఆఫ్ క్రాప్. సో ఈజీగా క్రాప్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు అని అంటే ఒకవేళ అంటే ఫెయిల్ అవుతుంది అని మనం చెప్పలేము. ఒకవేళ ఫెయిల్యూర్ ఆఫ్ క్రాప్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీయే పెట్టినాము, లేకపోతే ఏదైనా క్రాపే వేసినాము, ఏదైనా అబ్నార్మల్ వెదర్ కండిషన్సే వచ్చి క్రాప్ అంతా లాస్ అయితే మనకి నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ ఏది ఉండదు, దాని నుంచి మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏది కూడా ఉండదు. ఒకటే ఉంటుంది కాబట్టి ఆ ఉన్న ఒకటి కూడా మనం లాస్ అయినాం అనుకోండి మనకి ప్రాఫిట్స్ అనేవి ఉండవు. సో అలాంటి రిస్క్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సింగిల్ ఎంటర్ప్రైజ్ అంటే స్పెషలైజ్డ్ ఫార్మింగ్లో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి
నాన్ యూటిలైజేషన్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్. లైక్ మన దగ్గర ఉన్న ల్యాండ్ కానీ లేబర్, క్యాపిటల్, వాట్ ఎవర్ మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేము, ఎందుకంటే ఒకటే యూజ్ చేస్తాం కాబట్టి. అన్నీ ఇప్పుడు లేబర్ ఉన్నారనుకోండి, మనకి స్పెషల్గా మన ఫామ్కి లేబర్ ఉన్నారనుకోండి, ఆ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. సో వేరే వర్క్ ఉంటే నెక్స్ట్ వేరే ఎంటర్ప్రైజ్ ఉంటే దాంట్లో ఉండే వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. సో అట్లా ఏదైనా కూడా మనం కరెక్ట్గా అన్ని రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోలేము. అండ్ నెక్స్ట్ థింగ్ సాయిల్ హెల్త్ ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ ఆన్ సాయిల్ హెల్త్. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఎప్పుడు అదే చేయడం వల్ల ఆ సాయిల్, ఇప్పుడు క్రాప్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మేజ్ వేయడం, ఎప్పుడు షుగర్ కేన్ వేయడం, ఎప్పుడు ప్యాడీ వేయడం వల్ల సాయిల్ హెల్త్ అనేది కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మోనోక్రాపింగ్ నేచర్ ఉండడం వల్ల మనకి ఏంటి ప్రెజర్ అనేది సాయిల్ హెల్త్ మీద పడుతుంది. దానివల్ల మనం క్రాప్ రొటేషన్ అనేది చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇవి డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఫార్మింగ్. సో స్పెషలైజ్డ్ ఫార్మింగ్ అంటే మోర్ దాన్ 50% ఇన్కమ్ అనేది మనకి వన్ ఎంటర్ప్రైజ్ నుంచి, సింగిల్ ఎంటర్ప్రైజ్ నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అడ్వాంటేజెస్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ద ల్యాండ్, బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్స్, అంటే బెటర్ మేనేజ్మెంట్, నాట్ రిసోర్స్, బెటర్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ల్యాండ్ లెస్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెషినరీ, ఇంక్రీజ్ ద స్కిల్స్ అండ్ బెటర్ మార్కెటింగ్ అవుట్లెట్స్. అండ్ మనకి డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఫెయిల్యూర్ ఆఫ్ క్రాప్ ఒకటి, అండ్ నాన్ యూటిలైజేషన్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎఫెక్ట్ ఆన్ సాయిల్ హెల్త్. దీస్ ఆర్ రిలేటెడ్ టు స్పెషలైజ్డ్ ఫార్మింగ్. ఓకే, సో నెక్స్ట్ డైవర్సిఫైడ్ ఫార్మింగ్. డైవర్సిఫైడ్ ఫార్మింగ్ అంటే దాంట్లోనే ఉంది. డైవర్సిఫైడ్ అంటే డిఫరెంట్ మల్టిపుల్ ఎంటర్ప్రైజెస్ ఆన్ సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్. ఓకే, సో సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్లో, సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్లో డిఫరెంట్ ఎంటర్ప్రైజ్ని అట్ ద సేమ్ టైం, ఒకటే టైంలో, సింగిల్ టైంలో మనం కల్టివేట్ చేస్తే, మనం వాటిని ఎంటర్ప్రైజెస్ని యూజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే డైవర్సిఫైడ్ ఫార్మింగ్ అని అంటాం. సో ఈ డైవర్సిఫైడ్ ఫార్మింగ్లో మనకి ఏ ఒక ఎంటర్ప్రైజ్ నుంచి కూడా మోర్ దాన్ 50% ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, సో మనం అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే మోర్ దాన్ 50% ఇన్కమ్ రావాలంటే దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఎంటర్ప్రైజెస్ కూడా మనకి మోర్ దాన్ బిలో 50% ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తూ ఉంటాయి. సో దీని ఎలా అడ్వాంటేజెస్ ఏంటి? సో మనం అక్కడ ఏవైతే డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నామో స్పెషలైజ్డ్ ఫార్మింగ్లో, అవే ఇక్కడ మనకి అడ్వాంటేజెస్. బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, అక్కడ మనం నాన్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఒక డిసడ్వాంటేజ్ అనుకున్నాం. సో ఇక్కడ అదే అడ్వాంటేజ్, బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్. ఎందుకంటే డిఫరెంట్ ఫార్మింగ్స్ చేస్తాం కాబట్టి, డిఫరెంట్ ఫామ్లో డిఫరెంట్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కాబట్టి, మనకున్న వాటర్ని కానీ, మనకున్నటువంటి ఏ థింగ్స్ అయినా కూడా అన్నిటికీ యూజ్ చేయొచ్చు. లేబర్, ల్యాండ్, క్యాపిటల్, వాట్ ఎవర్. అండ్ నెక్స్ట్ ఫార్మ్ రిస్క్ని రిడక్ట్ చేయొచ్చు, అంటే క్రాప్ ఫెయిల్యూర్ అక్కడ వస్తుంది అని చెప్పాము. ఇక్కడ రిడక్షన్ ఆఫ్ ఫార్మ్ రిస్క్. ఎందుకు అనంటే ఒక ఎంటర్ప్రైజ్ అనేది క్రాప్, ఒకవేళ మనం ఒక లైఫ్ స్టాక్, ఒక క్రాప్, ఇంకొకటి ఏదైనా షీప్ ఫార్మింగ్ అట్లాంటిది పెట్టుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి క్రాప్ అనేది అబ్నార్మల్ వెదర్ కండిషన్స్ వల్ల లాస్ అయినాం అనుకోండి, నెక్స్ట్ నుంచి మనకి షీప్ నుంచి కానీ, నెక్స్ట్ పౌల్ట్రీ నుంచి కానీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో అట్లా మనకి కొంచెం రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లో ఆఫ్ ఇన్కమ్. సో ఎప్పుడు కూడా మనకి ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు డైరీ కూడా ఉందనుకోండి, డైరీ ఉంటే మిల్క్ వస్తుంది. సో డైలీ మనకి మిల్క్ నుంచి కొంత అమౌంట్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. వెజిటేబుల్స్ గ్రో చేసామనుకోండి, వెజిటేబుల్స్ కూడా మనం హార్వెస్ట్ చేసినప్పటి నుంచి మనకి డైలీ ఇన్కమ్ అనేది ఎంతో కొంత మనకి ఫ్లో ఆఫ్ ఇన్కమ్ కంపల్సరీ వస్తుంది. సో ఇప్పుడు క్రాప్ అనుకోండి, క్రాప్ అనేది 3 months పడుతుంది. 3 months తర్వాత మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. డైరీ అయితే డైలీ వస్తుంది. పౌల్ట్రీ అయితే అది 1 monthకో 2 monthskో అట్లా వస్తూ ఉంటుంది. సో మనకి ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ని ఎవరైతే ఫామ్ వ్యక్తి ఉంటారో వాళ్ళు దాన్ని డిరైవ్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ దీనివల్ల కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇన్ఎఫెక్టివ్ సూపర్విజన్. సో మనం సూపర్వైజ్ చేయాలి అంటే ఇన్ని ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా చాలా చాలా హార్డ్ ఉంటుంది అండ్ ఈజీ థింగ్ కాదు సూపర్విజన్ చేయడం. అండ్ ఎక్కడి నుంచి మనకి ఇన్కమ్ లాస్ అవుతున్నామని తెలుసుకోవడం కూడా చాలా డిఫికల్టీగా ఉంటుంది. మనం నోటీస్ చేయలేము ఎక్కడ మనకి డిసడ్వాంటేజ్ ఎక్కడ మనకి మన ఏమంటారు ఏవైతే లీకేజెస్ ఉన్నాయో అవి ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అనేది మనం నోటీస్ చేయలేకపోతాం. సో అదొక డిసడ్వాంటేజ్, ఇన్ఎఫెక్టివ్ సూపర్విజన్ అన్నట్టు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లెస్ పాసిబిలిటీ ఫర్ మెయింటైనింగ్ వెరైటీ ఆఫ్ ఇంప్లిమెంట్స్. సో మనం అక్కడ చెప్పుకున్నాము అడ్వాంటేజెస్లో తక్కువ ఇంప్లిమెంట్స్ యూజ్ అవుతాయని. సో డైవర్సిఫైడ్ ఫార్మింగ్ యూజ్ చేస్తే మనం డిఫరెంట్ మిషనరీ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్క మిషన్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలన్నా దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, మిషనరీ ఏంటి మనం యూజ్ చేయకపోతే అది పాడైపోతుంది. సో అన్నిటిని యూజ్ చేయాలి, అన్నిటిని మెయింటైన్ చేయాలి, వాటికి ఏ ఖర్చు అయినా రిపేర్స్ అయినా మనం భరించుకోవాల్సి వస్తుంది. సో మల్టిపుల్ మిషనరీని మనం మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అది కూడా ఒక డిసడ్వాంటేజెస్ కింద చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మార్కెటింగ్ ఇన్సఫిషియన్సీస్ ఉంటాయి.
ప్రాబ్లమ్స్ ఉంటాయి. మార్కెటింగ్ చేయాలి అని అంటే ప్రతి ఒక్క ఎంటర్ప్రైజెస్కి మనం మార్కెట్ని ఫైండ్ చేసుకోవాల్సి వస్తుంది, సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. సో అది కూడా ఒక డిసడ్వాంటేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. సో అది అబౌట్ డైవర్సిఫైడ్ ఫార్మింగ్. నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ ఫార్మింగ్. సో మిక్స్డ్ ఫార్మింగ్ ఏంటి? క్రాప్ ప్రొడక్షనే కాకుండా దాంతోపాటు లైవ్ స్టాక్, సో అట్లా డిఫరెంట్ ఎంటర్ప్రైజెస్ని మిక్స్ చేసి ఒకటే ల్యాండ్లో మనం గ్రో చేసుకోవచ్చు, కంబైన్ చేసుకొని. ఓకే, సో డైవర్సిఫైడ్ ఫార్మింగ్లో మల్టిపుల్ క్రాప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మిక్స్డ్ ఫార్మింగ్లో అట్లా కాకుండా క్రాప్స్, లైవ్ స్టాక్, ఇంకా నెక్స్ట్ థింగ్ ఏదైనా ఉంటే ఫిషరీస్. ఓకే, సో అట్లా మనం ఇవన్నిటిని కంబైన్డ్గా యూజ్ చేసుకుంటే దాన్ని మిక్స్డ్ ఫార్మింగ్ అని అంటాము. సో ఏదైతే మనం క్రాప్తో పాటు సెలెక్ట్ చేసుకుంటామో లైక్ లైవ్ స్టాక్ కానీ, పౌల్ట్రీస్ కానీ, ఫిషరీస్ కానీ, అవన్నీ కూడా మన ఏరియాకి మనకి ఉన్న నేచర్కి సెట్ అయ్యేలాగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ప్రతి ఒక్కటి కూడా 49% వరకు కాంట్రిబ్యూట్ చేసేలాగా, మనకి ఇన్కమ్ జనరేట్ చేసేలాగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ మిక్స్డ్ ఫార్మింగ్ వల్ల మనకి ఏంటి, ఇప్పుడు డైరీ ఉంది, డైరీ నుంచి మనకి కౌడంగ్ అనేది, లిటర్, యూరిన్ అవన్నీ వస్తాయి. సో దాన్ని మనం క్రాప్స్కి యూజ్ చేసుకోవచ్చు. క్రాప్స్ నుంచి వచ్చినటువంటి ప్యాడీ స్ట్రా కానీ, లేకపోతే మేజ్ స్ట్రా కానీ, స్టాక్స్ కానీ మనం డైరీకి యూజ్ చేయొచ్చు. సో మ్యూచువల్గా మనం దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి యూజ్ చేయొచ్చు. సో కౌడంగ్ అట్లాంటి సాయిల్కి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, సాయిల్ యొక్క ఏదైతే న్యూట్రియంట్ కంటెంట్ ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతుంది, సాయిల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే, సో ఇట్లా మిక్స్డ్ ఫార్మింగ్ చేసుకోవడం వల్ల వాటి నుంచి వచ్చిన బై ప్రోడక్ట్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫర్దర్గా. ఓకే, సో దీనివల్ల ఫార్మ్ బిజినెస్ ఒక స్టేబుల్గా ఉంటుంది. సో దీన్ని మనం మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫార్మింగ్. సో డ్రై ఫార్మింగ్ అంటే మెయిన్గా రెయిన్ ఫెడ్ కండిషన్స్లో క్రాప్ గ్రో చేస్తే మనం డ్రై ఫార్మింగ్ అంటాం. అంటే రెయిన్ మీద బేస్ చేసుకొని మాత్రమే క్రాప్స్ అనేవి గ్రో చేయడం జరుగుతుంది. సో ఎక్కడైతే మనకి రెయిన్ రిసీవింగ్ని బట్టి, అమౌంట్ని బట్టి డ్రై ఫార్మింగ్, డ్రై ల్యాండ్ ఫార్మింగ్, రెయిన్ ఫెడ్ ఫార్మింగ్ అంటారు. సో డ్రై ఫార్మింగ్ అంటే బిలో 750 mm రెయిన్ఫాల్ ఎక్కడైతే పడుతుందో ఆ రీజియన్లో చేసే ఫార్మింగ్ని మనం డ్రై ఫార్మింగ్ అని అంటాము. సో ఆ ప్లేస్లో మనకి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటి, డ్రై ఫార్మింగ్లో మాయిశ్చర్ కన్జర్వేషన్ చేయాలి. ఎందుకు అంటే అక్కడ మనకి మాయిశ్చర్ డిప్లీషన్ ఎక్కువగా ఉంటుంది. సో అవైలబిలిటీ ఆఫ్ మాయిశ్చర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం అక్కడ మాయిశ్చర్ కన్జర్వేషన్ చేయాలి. క్రాప్ వాల్యూస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం డ్రై ఫార్మింగ్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటే 750 నుంచి 1150 mm రెయిన్ఫాల్ ఉన్న ఏరియాస్. ఓకే, సో ఆ ఏరియాస్ని మనం డ్రై ల్యాండ్ ఫార్మింగ్, ఆ ఏరియాస్లో చేస్తే డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అని అంటాము. సో ఏదైతే ఈ 750 to 1150 mm ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్. సో ఆ అంతా రెయిన్ఫాల్ ఉన్న ఏరియాస్లో గ్రో చేస్తే డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటాం. మెయిన్గా ఇక్కడ క్రాప్ ఫెయిల్యూర్ అనేది చాలా రేర్గా ఉంటుంది. బట్ డ్రై స్పెల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే క్రాప్ 3 months ఉంటే 1 month కంప్లీట్గా మనకి వాటర్ అవైలబిలిటీ అనేది ఉండదు. సో అలాంటి డ్రై స్పెల్స్ అనేవి మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మాయిశ్చర్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ అనేది మనం అడాప్ట్ చేస్తూ ఉండాలి. సో మెయిన్గా నెక్స్ట్ వచ్చేసి రెయిన్ ఫెడ్ ఫార్మింగ్. ఇక్కడ రెయిన్ఫాల్ అనేది మోర్ దాన్ 1150 mm ఉంటుంది. అండ్ హ్యూమిడ్ రీజియన్స్లో రెయిన్ ఫెడ్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ రెయిన్ ఫెడ్ ఫార్మింగ్లో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి, అక్కడ మనకి వాటర్ ఉండదు కాబట్టి ప్రాబ్లం. ఇక్కడ వాటర్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, వాటర్ స్టాగ్నేషన్, డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, డ్రైనేజ్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మెయిన్గా ఆ ఎక్స్పోజర్ ఏదైతే వాటర్ ఎక్కువ ఉన్నాయో, ఎక్సెస్ వాటర్ ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేస్తూ ఉండాలి. అప్పుడైతే మనం మంచి ఈల్డ్స్, హై లెవెల్లో ఈల్డ్స్ అనేవి తీసుకురాగలుగుతాం. అండ్ సాయిల్ ఎరోజన్ కూడా కంట్రోల్ చేయగలుగుతాము. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ర్యాంచింగ్. సో ర్యాంచింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రేజింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్ ఆన్ పాస్చర్ ల్యాండ్స్. పబ్లిక్ పాస్చర్స్ ఉంటాయి కదా, గడ్డి జాతి ఏవైతే లాన్స్ లాంటివి అట్లాంటివి ఉంటాయి కదా, ఆ ఏరియాస్లో మనం ఆ పాస్చర్స్లో మనం గ్రేజింగ్ చేపియడం. ఓకే, లైఫ్ స్టాక్ని దాన్ని మనం ఏమంటామంటే ర్యాంచింగ్ అని అంటాం. సో ఆ ల్యాండ్స్ అనేవి నాట్ సూటబుల్ ఫర్ క్రాప్ గ్రోత్కి, అసలు అవి క్రాప్ ప్రొడక్షన్కి, కల్టివేషన్కి అసలు సూటబుల్ కావు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మోర్ దాన్ 50% ఫ్రమ్ సింగిల్ ఎంటర్ప్రైజ్ డిరైవ్ చేసుకునే ఫార్మింగ్ని ఏమంటారు. సో దాన్ని మనం స్పెషలైజ్డ్ ఫార్మింగ్ అని అనొచ్చు. స్పెషలైజ్డ్ ఫార్మింగ్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మనకి ఆప్షన్స్లో ఇచ్చి అడగొచ్చు. అండ్ నెక్స్ట్ డైవర్సిఫైడ్ ఫార్మింగ్ ఏదైతే డెఫినేషన్ ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆర్ టేకెన్ అప్ ఆన్ ద ఫార్మ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ డైవర్సిఫైడ్ ఫార్మింగ్. సో దీని నుంచి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా అడుగుతారు. అంటే మనకి ఆప్షన్స్లో ఇచ్చి ఇది రిలేటెడ్ టు ఈ ఫార్మింగా అని అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మిక్స్డ్ ఫార్మింగ్లో వచ్చేసి మనకి
క్రాప్ ప్రొడక్షన్ ప్లస్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్ చేసుకుంటే దాన్ని ఏ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అంటారు? మిక్స్డ్ ఫార్మింగ్. లేకపోతే క్రాప్ ప్రొడక్షన్ ప్లస్ లైవ్ స్టాక్ కమ్స్ అండర్ విచ్ ఫార్మింగ్? క్రాప్ ప్రొడక్షన్ ప్లస్ ఫిషరీస్. సో దాన్ని మనం మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం. డ్రై ఫార్మింగ్ అంటే లెస్ దాన్ 750 mm, 750 to 1150 mm అయితే డ్రై ల్యాండ్ ఫార్మింగ్, మోర్ దాన్ 1150 mm అయితే రెయిన్ ఫెడ్ ఫార్మింగ్. సో ఎక్సెస్ వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఈజ్ మెయిన్ ఇన్ విచ్ ఫార్మింగ్ అనొచ్చు? మెయిన్గా రెయిన్ ఫెడ్ ఫార్మింగ్లో వస్తుంది. క్రాప్ ఫెయిల్యూర్ ఈజ్ మోర్ ఇన్ విచ్ ఫార్మింగ్ అనొచ్చు? డ్రై ఫార్మింగ్లో. ఓకే. ప్రొలాంగ్ డ్రై స్పెల్స్ ప్రజెంట్ ఇన్ విచ్ ఫార్మింగ్? డ్రై ల్యాండ్ ఫార్మింగ్. అండ్ గ్రేజింగ్ ఆఫ్ లైవ్ స్టాక్ ఆన్ పబ్లిక్ ప్యాస్చర్స్ ఈజ్ నోన్ యాజ్, దాన్ని మనం ర్యాంచింగ్ అని అంటాం. ఓకే. సో ఇలాంటివి ఇంపార్టెంట్ బిట్స్. ఇలాంటివి మనం చదువుకున్నప్పుడు ఎవ్రీ టాపిక్ వాళ్ళు ఇచ్చారంటే దాని నుంచి కంపల్సరీ వాళ్ళు బిట్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనమే బిట్స్ ఫ్రేమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మెయిన్గా న్యూమెరికల్స్ ఉన్నా, సో ఎక్కువ న్యూమెరికల్స్ కాదు కానీ దీంట్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో రెయిన్ ఫెడ్కి డ్రై ల్యాండ్కి డిఫరెన్స్ మెయిన్గా మనం చూసుకునేది అయితే ఆఫ్ రెయిన్ఫాల్ బట్టి, కాబట్టి అది పక్కా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అగ్రి క్లాసెస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అగ్రి క్లాసెస్. థ్యాంక్ యూ.